ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యులధికారముద్రికలు అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. ఈ చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచెయ నశించే. ఇది పిశాచులతో విఠలేక్ష నుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలం. అవని పాలించు భస్మ సింహాసనంబు అవని పాలించు భస్మ సింహాసనంబు. ఆ ఆ మా పల్లి తల్లి, పాటల తల్లి ఇక్కడ చితి పెట్టారు. అమ్మతోటి జానపదాలు పాడుకునే తల్లి ఎంతమంది వచ్చారు. అమ్మ పాడిన పాటలన్నీ మాట్లాడుకుంటుంటే గొప్ప సంతోషం అనిపించింది. మూర్ఖుడా, బతుకున్నప్పుడు ఎన్ని ఇల్లు తీసేదావురా, ఎన్ని పొట్టలు కొట్టావురా, ఎన్ని కుటుంబాలను నాశనం చేసావురా. సచ్చాక చర్మం మంటల్లో కాలి మసైపోతున్నా, మాంసం రాలిపోతున్నా, కట్టెలు ఎమ్మెల్యే పోగు కూడా నిల్చొని అమ్మాంతో నిలబడి ఇంకేం దోచుకుంటానరా కుక్క. కుక్కలు, మూర్ఖులు, సత్యనాగ శవాలైన మనుషులు పీడించే ఇటువంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటారు. పండిపోయిన అమ్మ శవం. అమ్మా, మంటల్లో కాలిపోతున్నావా తల్లి? నా పల్లెలో నా జానపదం పోయిందని ఎన్ని పాటలు పాడావు అని నీ ఎంట వచ్చి నీ కళాకారులు నీ చుట్టూ చేరి పాట పాడుతుంటే విన్నారమ్మా. ఎంత చక్కని పాటమ్మా, ఎంత చక్కగా పాడుకున్నావమ్మా. ఎక్కడున్నాయమ్మా మన తల్లి పాటలు, ఎటుపోతున్నాయో మన తల్లి జోల పాటలు. జగరన కొడిక వెయ్యాల అయ్య పూసులాతున్నాయి బజోర కొడుక, జోకరన కొడుక వెయ్యాల అయ్య దొంగలు వస్తున్నారు బజోరో కొడుక, జోకరన కొడుక వెయ్యాల అని ఎంత చక్కగా పాట పాడావమ్మా. అందరూ చెప్పుకుంటే విన్నాను, దొంగలు వస్తున్నారు, బూసులు వస్తున్నారు, పాములు వస్తున్నాయి అని భయపెడుతూ మనవల్ని పాడుతుంటే ఊరంతా పాట వినేవాళ్ళట. కాదు ఇంకా వేస్తున్నావే కుక్క. ప్రజల్ని దోచుకునేటోళ్ళకి ఆ కాలవమ్మా శరీరాలు తల్లడిల్లిపోతుంటాయి. అవంతే. ఎంతమందిని చూడలేదురా నేను. అమ్మా ఇదిగో ఈ కట్టెలు నేనేస్తున్నా. ప్రజల తల్లివి కదా, ప్రజా పాటకి పాడిన ఓ కళాకారుని కదా.
మంచి కలుతావమ్మా. మీకు ఎటువంటి ఆశలు ఉండవు. చూడరా మూర్ఖుడా, ఈ తల్లిని చూడు. ఒరే కుక్క, తల్లిని చూడరా ఎంత చక్కగా కాలిపోతుంది. నువ్వేమో నా ప్రాణం తినడానికి వచ్చిన పొట్టలో మంట రేగిపోతుంది, ఆకలేస్తుంది. ఇంకా కాలం 3 గంటల నుండి ఏమిటి కాలు లేపితే తల లేపుతున్నావు, తల లేపితే కాలు లేపుతున్నావు. అమ్మా, నీ పాటతో జోల పాడుతూ ఎక్కడ భయపడిపోతారో నా పిల్లలని అందులోనే ధైర్యాన్ని నూరిపోసిన జానపదం పల్లి పదం అమ్మ. ఇదిగో నిన్న కాక మొన్న ఓ కళాకారుడిని ఇక్కడ కాల్చారు తల్లి, ఇక్కడే కాల్చారు. ఆ కళాకారుడిని కాలుస్తున్నప్పుడు ఆయన వెంటొచ్చిన జనం జబర్దస్తు జోకులు చెప్పుకొని నవ్వుతున్నారు. ఎందుకంటే ఈ కళాకారుడు ఎవరో తెలుసా? జబ్బలు జాకెట్ దాన, నడుము సన్నాన దాన, కడపెక్కల సైజు దాన అని రాసినట్టు కళాకారుడు. అందుకే ఈ కళాకారుడిని ఆ ప్రజలు అలా కాల్చి వెళ్ళిపోతున్నారు. ప్రపంచమంతా ఇక్కడికే రావాలి. ఆ చప్పుడింతేనే శివుడికి ఒక ఆనందం. అమర్ రహే జోహార్ అంటూ ఎవరినో తీసుకొస్తున్నారు. ఆ పాటలు వింటే ఎంత ఆనందపడిపోతుందో ఈ మనసు. జోహార్ జోహార్ అనుకుంటూ ఆ పార్థివ దేహాన్ని మోసుకొస్తున్నప్పుడు ఈ గుండె తల్లడిల్లిపోతుంది. అయినా రాజుని, మంత్రిని, సైనికుడిని, పాప తల్లిని, పాపలని, బిడ్డలని, పాపిలని, పుణ్యాత్ములని అందరినీ కాల్చినోడిని నేను బాధపడను. ఏ శవమైనా నా లెక్కలో ఒక్కటే, వాడిక్కడ కాల్సిందే, నేను కాల్చాల్సిందే. రండి రండి, ముందు పైసలు అక్కడ ఆ కట్ల మీద పెట్టండి. మీరు అక్కడ తలకూరు పెట్టిన తర్వాత అందరూ వెళ్ళిపోయండి. నాయనా రండి రండి. ఇది అమరవీరుడిదా? ఎప్పుడు 3 రోజులు అయిందా? సరే, ఇక్కడ పెట్టండి, ఈ కట్టెల మీద పెట్టండి. వద్దు, పైసలేం వద్దు. సరే, అందరూ కట్టెలేసి తలకొరు పెట్టి వెళ్ళిపోయాడు. మిగతాది నేను చూసుకుంటాను. ఇంతమంది వచ్చి మనసు కట్టేస్తున్నారు. అమ్మా, నేను ఒక్కసారి ముఖం చూడనా? ప్రజల మనిషి 40 ఏళ్ళ తర్వాత అడవిలో ఎన్కౌంటర్ పేరుతో చంపబడితే 3 రోజుల తర్వాత శవాన్ని ఇస్తే ఇంటోళ్ళు ఎవరూ లేరని నిన్ను ఈ ప్రజలు తెచ్చుకున్నారా? ఇది కదా నిజమైన చావు. ఇది కదా నిజమైన మనిషి, మానవత్వం, నిజమైన జీవిత విధానం అంటే. ఎంతమంది తల్లిదండ్రులు లేకపోయినా ఈ శవాన్ని అందరూ తీసుకొచ్చి మనసు కట్టేస్తున్నారు. అమ్మా, ఎవరి పెద్దలో తెలియదు, నేను కూడా ఒక్క కట్టె ఇస్తానమ్మా. ఇయ్యొచ్చా? అందరూ కట్టెలేయండి. పసిబాలింత చనిపోతే ఆ చిన్నారి పసికందు కేకలేస్తుంటే నా మనసు చలించలే. ఎవరైనా చావాల్సిందే, వాళ్ళని కాల్చాల్సిందే అని పండలా మారిపోయిన ఈ గుండె నిన్ను చూస్తుంటే ఎందుకు ఈ కళ్ళల్లో నీళ్ళు, ఈ గుండెలో వస్తాడా, ఎందుకు రోధించాలనే ఆవేదన. ఏడకూడదు. నేనేడిస్తే ఈ శవాలని కాల్చేవాడవడు. నేనేడు. అమ్మ, నేను కూడా తలకొరు పెట్టనా? తలకొరు అందరు చేతులు వేస్తున్నారు కదా, మీరు తల్లిదండ్రులు, ఈ ప్రజలే ఈ బిడ్డకి తల్లిదండ్రులు అయినారు కదా. నేను జోహార్
అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. అందరూ అందరూ కాలిపోతాడమ్మా, కాలిపోతాడు. ఏయ్ ఏయ్ ఇది మొత్తం నువ్వు కూడా అందరూ కాలాలి, ఇక్కడే ఇక్కడే కాలాలి. సరేనమ్మా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అందరూ వెళ్ళిపోయారా? ఎవరు లేరు. నాన్న నాన్న నాన్న, చిన్నప్పుడు నువ్వు ఈ నాన్న గుర్రం మీద కూర్చొని ఎన్ని ప్రశ్నలు రా, ఇక్కడ కదా ఇక్కడ కూర్చునేటాడు. ఏనుగు ఏనుగు నల్లగా, ఏనుగు కమ్ములు తెల్లగా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అంటే, నాన్న ఆ రాముడు ఆ దేవుడు ఎంతో చక్కనోడైతే నీకు నాకు చాలామంది పేదోళ్ళు కూడెందుకు పెట్టాడు నాన్న? మనం కష్టపడితే ఆ సొమ్మును దోచుకునే దొంగలకి ఎందుకు పంచిపెడుతున్నాడు నాన్న? నువ్వు అడవిని సృష్టిస్తే అడవిని నడిపే కొంతమందిని ఇక్కడికి పంపించి తిరగబడితే నిన్నేమో దోపిడీదారుడని, దొంగని, అన్నలని, ఎందుకు నాన్న నీ మీద దాడి అని ఎన్ని ప్రశ్నలు ప్రశ్నించాడు. ఆఖరికి నా భూమి నా ఆస్తిని అంతా లాక్కెళ్ళిపోయినా, ఈ కాటికి కాపరినై నేను ఉండిపోయినా, నేను కాటి కాపరి కాసే చోటకి నీ వచ్చినా, బతుకొత్తప్పుడు నీ పేరు చెప్పుకోలేదురా, నీ ఇంటి పేరు చెప్పుకోలేదురా, నీ ఊరి పేరు చెప్పుకోలేదు, నీ తండ్రి ఎవరో తల్లి ఎవరో చెప్పుకోలేదు. శవమై వచ్చినప్పుడు శవమై వచ్చినప్పుడు నీ శవాన్ని కౌగిలించుకోవాలని నాన్నకుండేదిరా. నువ్వు నా కొడుకు అని చెప్పాలనున్నా, ఎక్కడ ఎక్కడ నీవు నా కొడుకు అని చెప్తే అమర వీరుణ్ణి కన్న తండ్రి అని నన్ను అడ్డు పెట్టి నీ పేరు చెప్పుకొని నీ పేరు మీద నన్ను నిలబెట్టి ఎక్కడ రంకు తగువుల దగ్గర సొమ్ములు చేసుకోవడానికి నీ పేరు నా పేరు వాడితారేమో కొంతమంది దొంగలు, కొంతమంది ఎర్ర పిల్లలు వేసుకున్న దొంగలు ఎక్కడ మీ పేర్లు వాడతారో నా పేరు చెప్తారని భయపడి చెప్పలేదన్నా, చెప్పలేదు. బతుకొత్తప్పుడు ఈ నేల కోసం, ఈ మన్ను కోసం, ఆ చెట్టు కోసం, ఈ ప్రజల కోసం మీరు తప్పిస్తుంటే మీరు చచ్చిపోయి బూడిదైపోయినాక కూడా వీళ్ళు దోచుకుంటూనే ఉంటున్నప్పుడు జనం తప్పకుండా తిరగబడతారు. నా మీద ఏమాత్రం ప్రేమ లేదా? ఎక్కడో ఒక చిటికి లేనైనా మిగులుతారనుకుని ఎదుగుతుందంట, ఎక్కడా లేదు. ఈ మొన్నంతే ఎంత పిచ్చిరా మీకు? ఈ మట్టిలో అంత వేగం కలిసిపోయావు రా బిడ్డ. మీరు చచ్చిపోయినాక ఎవరైతే ప్రజల భూమిని దోచుకుంటున్నారో, ఎవరైతే 30 ఎకరాల్ని ప్రజల దగ్గర లాక్కున్నారో, ఆ భూముల కోసం మీరు పోరాడి శవాలే ఇక్కడికి వచ్చి బూడిదైపోతుంటే ఆ 30 ఎకరాలు దోచుకున్నాడు మీ విగ్రహాలు కడతామంటే ప్రజల దగ్గర మీ విగ్రహం కట్టడానికి, ప్రజలు కడుతున్నారని మీ పేరు చెప్పుకొని విగ్రహాలు కట్టడానికి సిద్ధమైపోతున్న కొంతమంది దొంగలుంటే ఇంకా ప్రజలు ఎలాగయ్యా మిమ్మల్ని గుర్తిస్తారు? కానీ తప్పులు కూడా కొంతవరకే క్షమిస్తారు ఈ ప్రజలు. ప్రజలకు తెలుసు ఈ మీ శవాలతో కాలిన ఈ బూడిద వృధా కాదని. ఈ బూడిద సాక్షిగా ప్రజలు ప్రమాణం చేసుకుంటారు నాన్న. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని మీ ఆశయాన్ని ఎత్తి పట్టడానికి పిడికిళ్ళు బిగించి
మీ త్యాగం వృధా పోకుండా కాపాడుతారు నాన్న. మీ త్యాగం వృధా పోకుండా కాపాడుతారు. మీ త్యాగం ఉన్నతమైనది. మీ త్యాగం ఉన్నతమైనది. మీ ఆశయం గొప్పది. అది హిమశిఖరాల వంటిది. హిమశిఖరాల వంటిది. తప్పకుండా జయిస్తుంది. తప్పకుండా జయిస్తుంది. జోహార్ అమర వీరులకు. జోహార్ 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 అమర వీరులకు. జోహార్ జోహార్ మీ త్యాగం